పిల్లలు ఆయన ప్రభువుకి చెప్పండి ఈ సమయంలో. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరి దాహం తీర్చడానికి వస్తున్న యేసయ్య. హల్లెలూయా. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో దిగి వచ్చాడండి. హల్లెలూయా హల్లెలూయా. నీ యొక్క దాహం నా యొక్క దాహం తీర్చడానికి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సమరయ స్త్రీ యొక్క దాహం తీర్చాడు యేసయ్య. మరి నీ దాహం కూడా తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా దాహం తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ దాహం ఏంటో అనేదో చెప్పు బిడ్డ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన యొక్క ఆశీర్వాదము కావాలా, స్వస్థత వరము కావాలా, లేదా కుటుంబంలో నీ ఆయన యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క బ్లెస్సింగ్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కావాలా, ఏం కావాలో చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభా. హల్లెలూయా. నా బిడ్డలను దీవించండి రాజా. నా బిడ్డలకు జ్ఞానం దయచేయండి నాయన. వారి పరీక్షలలో ఉత్తీర్ణులవడానికి సహాయం చేయండి నాయన. ఈ యొక్క దాహం తీర్చమని అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా మా ఇంట్లో ఉన్న బిడ్డలకి మంచి ఉద్యోగాలు దయచేయమని అడుగుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరెవరైతే నూతన గృహం కోసము ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని ప్రభా. హల్లెలూయా. మీకు స్తోత్రం రాజా. హల్లెలూయా హల్లెలూయా. ఎటువంటి దాహం ఉన్నా ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడండి. మీ దాహం ఆయనతో చెప్పండి చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నారు నాయన తండ్రి. మీ శక్తి మా మధ్యలో ఉన్నది నాయన. పరిశుద్ధాత్మ దేవ మీరు మా కొరకే దిగి వచ్చారు నాయన. మా దాహం తీర్చడానికి ప్రభా యేసయ్య. ఈ చిన్న మంద నాయన ప్రభా యేసయ్య. మీకు స్తోత్రం రాజా. నాయన తండ్రి కొద్దిపాటి మంది ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించడానికి ప్రభా యేసయ్య. మిమ్మల్ని వేడుకొనడానికి నాయన తండ్రి బంధకాల నుంచి విడుదల పొందాలని ఎవరెవరైతే దాహంతో ఉన్నారో ప్రతి ఒక్కరి బంధకాలు యేసు నామములో తెగివేయబడును గాక. యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఎవరెవరైతే సంఖ్యల చేత బంధించబడ్డారో కావచ్చు, మీ మనసు ఆ సాతాను సంఖ్యల చేత బంధింపబడిందేమో, ఆ సంఖ్యలను యేసు నామములో తెచ్చివేయడానికి యేసు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్యూ జీసస్ థాంక్యూ జీసస్. ప్రతి విధమైన బంధకాలు యేసు నామములో తెగివేయబడును గాక. ప్రతి విధమైన అవసరతలు యేసు నామములో తీర్చబడును గాక. హల్లెలూయా. ప్రతి కొరత యేసు నామములో కొట్టివేస్తున్నాం. హల్లెలూయా. ప్రతి కోరికలు మనసులో ఏవేవైతే ఆత్మపరంగా ఏవేవైతే ఆశీర్వాదాలు కావాలని మీరు కోరుకుంటున్నారు, ప్రతి ఆశీర్వాదం మీ మీదకి వచ్చును గాక. మీ కుటుంబం మీదకి వచ్చును గాక. మీ పిల్లల మీదకి వచ్చును గాక. మీ పిల్లల మీదకి వచ్చును గాక. యేసు నామములో మీ కుటుంబాలు దీవించబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. థాంక్యూ జీసస్. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రశాంతంగా కూర్చోండి సభ సన్నిధిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అందరూ ఎలా ఉన్నారు? చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. సో ఉపవాస ప్రార్థన ఇది చాలా ప్రాముఖ్యమైనది. 40 రోజులు మనం కంప్లీట్గా చేయకపోవచ్చు, కానీ కొంతమంది మరి ఒక పూట చేయగలిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది 3 o'clock వరకు, కొంతమంది 6 o'clock వరకు, సాయంత్రం వరకు కూడా కొంతమంది చేయగలరు. అయితే బైబిల్లో కంప్లీట్గా ఉపవాసం ఎవరు చేశారు? మోషే గారు సీనాయి కొండ మీద 40 రోజులు ఆయన ఏమి తినలేదు తాగలేదు. రెండో వ్యక్తి ఏలియా కూడా 40 రోజులు ఉపవాసం చేశారు. మూడో వ్యక్తి ఎవరు? యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం చేశారు. హల్లెలూయా. ఒకసారి మనం మత్తయి సువార్త తీసుకుందాం, 4వ అధ్యాయము. ఎవరైనా చదువుతారా వాక్యం? మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి. అక్కడ యేసు ప్రభు సైతానుచే శోధించబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసు ప్రభు ఇప్పుడు ఈ లోకంలో ఆయన ఎలా వచ్చాడు? ఏ దేహంతో వచ్చాడు? మానవ
దేహంతో వచ్చాడు. దేవుడే, కానీ ఏ రూపంలో ఉన్నాడు? మానవ రూపంలో ఉన్నాడు. నీలాగా నాలాగా వచ్చాడు. కాబట్టి ఆయనకి దేవుని శక్తి ఆయన వినియోగించుకోవట్లేదు. ఆయన ఒక మానవులాగానే ఆయన జీవించాడు. హల్లెలూయా. 3వ అధ్యాయంలో మనం చివర్లో చూస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? యోహాను గారి దగ్గరికి వెళ్ళి బ్యాప్టిజం తీసుకున్నాడు. అందరూ బ్యాప్టిజం తీసుకుంటున్నారు. ఎందుకు? పశ్చాత్తాపపడి వాళ్ళ పాపాలను క్షమించమని అడిగి మారు మనసు పొంది దేవునికి దగ్గరగా రావడానికి వాళ్ళు యోహాను గారి దగ్గర బ్యాప్టిజం తీసుకుంటున్నారు. అయితే యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగా ఒక మానవుడు కాబట్టి ఆయనలో ఏ పాపం లేదు. కానీ మనకు మాదిరి చూపించడానికి యేసయ్య కూడా వెళ్ళి బ్యాప్టిజం తీసుకున్నాడు. హల్లెలూయా. బ్యాప్టిజం తీసుకున్న వెంటనే ఆయన మీదికి ఆయన ఒడ్డుకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె యేసయ్య మీద దిగి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరి మీదకి ఎవరు దిగి వస్తారు? ఇప్పుడు మనందరం బ్యాప్టిజం తీసుకొని ఉన్నాం కదా, మన మీద ఎవరున్నారు? మనలో ఎవరున్నారు? మనలో ఉన్నారు, మన పైన కూడా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వాటర్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ ఇప్పుడు బయట ఉన్నాయి. నేను తాగితే లోపలికి అట్లా అనమాట. పరిశుద్ధాత్మ పైన కూడా ఉంటాడు, లోపల కూడా ఉంటాడు. లోపల నివాసం చేస్తూ మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు. పైన కూడా ఆయన అభిషేకం ఇచ్చి మన ద్వారా అద్భుతాలు, గొప్ప కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా. సో యేసు ప్రభువు మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అప్పుడు పరిశుద్ధాత్మ అంట ఎక్కడ నడిపించాడు? అరణ్యంలోకి నడిపించాడు. హల్లెలూయా. అరణ్యము మంచిగా ఉంటుంది అనుకున్నారా? చాలా డేంజర్ ప్లేస్ అది. హల్లెలూయా. మేము టెంప్టేషన్ మౌంటైన్ అక్కడికి వెళ్ళాం. ఇజ్రాయెల్కి మీరు వెళ్తే కనుక ప్రార్థన చేసుకోండి, దేవుని చిత్తం అయితే నేను కూడా వెళ్ళాలి ప్రభా ఇజ్రాయెల్ దేశానికి, బ్లెస్ అవుతారు తప్పకుండా. హల్లెలూయా. ఆశ ఉంటే దేవుడు తీరుస్తాడు. ఆమె ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది. ఎదుగో చూడండి, ఆంటీ గారు కూడా ఇజ్రాయెల్కి వెళ్ళొచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంకి వెళ్తే ఎట్లా ఉంటుంది అంటే ఏదో మన సొంత దేశానికి వెళ్ళినట్టే అనిపిస్తుంది కదా అంటే. హల్లెలూయా. యేసు ప్రభు నడిచిన ఆ ప్లేస్లో మనం నడుస్తూ ఉంటే అసలు ఆ ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉంటుంది. యేసు ప్రభు ఎక్కడైతే 40 రోజులు ఉపవాసం చేశాడో ఆ చోటికి మేము వెళ్ళాము, కానీ అక్కడికి వెళ్ళడానికి లేదు, కింద నుంచే చూసామన్నమాట. కొండ మీద ఎక్కడానికి లేదు, ఎందుకంటే ఆ కొండ మీద ఏమి ఉండవు, ఒక చెట్టు ఉండదు, నీళ్ళు ఉండవు. పైకి ఎక్కాలంటే నీళ్లు తీసుకొని వెళ్ళాలి, మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ అయిపోతాయి, అక్కడ వాటర్ ఉండవు. మళ్ళీ కిందికి రావాలంటే మనకు నీళ్లు ఉండాలి, కిందికి రాకుండానే అక్కడే చనిపోతారనమాట. అలాంటి ప్లేస్ అది. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఆ ప్రాంతానికి ఎందుకు నడిపించబడ్డాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా మంచి ప్లేస్కి తీసుకెళ్ళాలి, కానీ ఆ ఎడారికి ఎందుకు తీసుకెళ్ళాడు? హల్లెలూయా. చూడండి, మన జీవితంలో ఒకడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎవడు వాడు? సైతానుడు. ఎప్పుడు రెడీగా ఉంటాడు వాడు, ఎప్పుడు ఎట్లా దొరుకుతారా అని, గద్దలాగా లేకపోతే ఒక వేటగాడిలాగా. అందుకని వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను రక్షించునను దేవుడు. సైతాన్ని వేటగాడితో పోల్చారు, దొంగతో పోల్చారు. హల్లెలూయా. గుడ్లగూబతో పోల్చారు, సింహంతో పోల్చారు, ఎలుగుబంటితో పోల్చారు. ఇవన్నీ ఏవైతే బ్యాడ్ ఉన్నాయో అవన్నీ వాడికే చెందుతాయి అనమాట. హల్లెలూయా. సో ఈ సైతానుడు మన దగ్గరకు వచ్చి మనల్ని